హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. ఈ రోజు ఒక సూపర్ హెల్దీ ఫైబర్ రిచ్ ఐరన్ రిచ్ పిల్లలకి ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో డే 7 రాగి బనానా పాన్ కేక్స్ తో వచ్చేసానండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయిలో 5 నుంచి 6 వరకు జీడిపప్పులు, ఒక 4-5 బాదం పప్పులు, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వాటర్ మిలన్ సీడ్స్ ప్లేస్ లో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొన్నే ఉన్నాయి కాబట్టి గ్రైండ్ అవ్వవు. ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. రాగి అనేది హై కాల్షియం కంటెంట్ అండి. రాగిలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బోన్ స్ట్రాంగ్ గా ఉండేలాగా చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ పొడిని పక్కన పెట్టుకొని అదే గ్రైండర్ లో ఒక బనానా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బెల్లం మీ ఇష్టం అండి. నేచురల్ గా బనానా స్వీట్ తోనే చేస్తానంటే చేయొచ్చు, లేదంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఈ పాన్ కేక్స్ లో మనం ఎగ్ వేయట్లేదండి, అందుకే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి బనానా పేస్ట్ ని వేసుకొని ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ మీకు అవైలబుల్ గా లేకపోతే యాలకుల పొడి గానీ, దాల్చిన చెక్క పొడి గానీ వేసుకోవచ్చండి. దీనిలోకి డ్రై ఫ్రూట్స్ పొడి, అలాగే 1 కప్ రాగి పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇందులో మనం వేసిన బనానాలో కూడా విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. వీటి వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ మీద కొంచెం బటర్ రాసుకొని గుంట గరిటెతో ఒక గరిటె అలా వేసుకోవాలండి. దీన్ని ఇలా స్ప్రెడ్ చేయకూడదు, జస్ట్ అలా వేసి వదిలేయాలండి. ఈ పాన్ కేక్ మీద ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చాయంటే పిండి కరెక్ట్ గా ఉందని అర్థం అండి. రాగిలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యి పిల్లల్లో అలసటను తగ్గిస్తుంది. ఒక వైపున కాలిన తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. రాగి, బనానా రెండిట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అరుగుదల అనేది స్మూత్ గా అవుతుంది. అలాగే ఈ రాగి బనానా పాన్ కేక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా పెట్టడం వల్ల స్టమక్ నిండినట్టు ఫిల్ గా ఉండి రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుందండి. పిల్లలకైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఈ పాన్ కేక్స్ బటర్ తో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్ మీకు అవైలబుల్ గా లేకపోతే నెయ్యితో కూడా వేసుకోవచ్చు. ఈ పాన్ కేక్స్ ని ఇలా తేనెతో మనం సర్వ్ చేస్తే పిల్లలకి చాలా నచ్చుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు. ఈ పాన్ కేక్స్ ఇంకా ఫ్లఫీగా రావాలంటే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని చేసుకుంటే ఇంకా ఫ్లఫీగా వస్తాయి. లేదు అంటే మీరు దాన్ని స్కిప్ చేసేయొచ్చు. మీరు ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డే 7 రాగి బనానా పాన్ కేక్స్. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.